హలో స్టూడెంట్స్, హలో ఫ్రెండ్స్. ఏమనుకుంటారో మీ ఇష్టం. మీ అమ్మ అనుకున్నా సరే, మీ టీచర్ అనుకున్నా సరే, ఏమనుకున్నా పర్లేదు. నేను వేమన పద్యాలు మీకు చెప్తూ ఉన్నాను కనుక ఈరోజు మనం ఏ పద్యం చెప్పుకుందాం. కనియుగానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో ఈ పద్యం ఏంటో, దీని తాత్పర్యం ఏంటో చూసేద్దామా మరి. ఏమన్నారు? కనియు గానలేడు, చూసి చూడనట్టుగా ఉండడం. కనియు గానలేడు, కదిలింపడా నోరు, కదిలింపడా నోరు, చూసి కూడా చూడనట్టుగా ఉండి నోరు విప్పి మాట్లాడకపోవడం. అంటే ఒక హత్య జరిగిందనుకోండి మన ఎదురుగానే, మనం చెప్తామా నేను చూసానని? చెప్పాం కదా, కానీ చూసామా లేదా? చూసాం, కానీ చూసి కూడా చూడనట్టుగా ఉంటాము. పోలీసులు వచ్చి అడుగుతుంటే కదిలింపడా నోరు, మాట్లాడం మనం. ఎందుకమ్మో మనకి ఎందుకు వచ్చింది వాళ్ళరా బాబు, చెప్పచ్చు, చెప్పడానికి ప్రాబ్లం ఏం కాదు. పాపం హత్య జరిగింది, అనవసరంగా చంపబడ్డాడు, చంపినవాడు మనకు తెలుసు, చెప్పచ్చు. కానీ అక్కడ వస్తున్న ప్రాబ్లం ఏమిటంటే చెప్పిన వాళ్ళకి టార్చర్ అనమాట. ఇంకా మనం మళ్ళీ మన పనులు మానుకుని వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఇదంతా మన టైం మనం వెచ్చించలేము. మనం ఆఫీసులు ఉద్యోగాలు అన్నీ ఉంటాయి, అవన్నీ మానుకుని వెళ్ళలేం కనుక పాపం చూసి కూడా కదిలింపడాను, ఏమి తెలియనట్టుగా అలా ఉండిపోతున్నాం అనమాట. వినియు వినగలేడు, వినియు వినగలేడు, విన్నా కూడా ఎలా ఉండాలి? విననట్టుగా, ఏమీ తెలియనట్టుగా. అన్నీ విన్నామండి, చూసాం మనం, కానీ విని వినగలేడు, విన్నా కూడా విననట్టుగా ఉండాల్సి వస్తుంది. విస్మయమున, కనియు గానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది. సంపద గలవాని సన్నిపాతంబిది. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కనియు గానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటో చూడాలి మనం కదా. తాత్పర్యం కూడా మనం రాసుకుంటున్నాం కదా, పద్యం ఒకటే కాదు కదా. పద్యం చెప్పినందువల్ల తాత్పర్యం తెలియకపోతే ఉపయోగం ఉండదు కదా. కాబట్టి తాత్పర్యం కూడా చూసాము. మనం ఫస్ట్ నుంచి ఏం రాసుకుంటాము? అందరికీ ఈ పాటికి వచ్చేసే ఉంటుంది కదా. ఇది ఫస్ట్ రాసుకునే పదాలు ఏంటి? ఓ వేమ. ఏం రాయాలి తర్వాత? సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంటితో చూచిచుండియు యథార్థము తెలుసుకొనలేడు. కంటితో చూచుచుండియు యథార్థము తెలుసుకొనలేడు. మాట్లాడుటకు నోరు కదిలించలేడు, మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నం కూడా చేయడు. మాట్లాడుటకు నోరు కదిలించ ప్రయత్నం కూడా చేయడు. వినుచుండియు ఆశ్చర్యము కలుగునట్లుగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. సన్నిపాత రోగి గుణముల వలె సన్నిపాత రోగి గుణముల వలె ధనవంతుల దుష్ట లక్షణములు ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. అంటే వేమన గారు ఎంతమంది ధనవంతుల్ని ఇలా చూశారో, ఈ విధంగా పట్టించుకొని వాళ్ళని చూశారో, ఆ అనుభవాలతో ఆయన ఈ పద్యాలు రాయడం జరిగింది. కేవలం ధనవంతులు అన్నారని చెప్పి ధనవంతులు అందరూ నన్నేమనకండి. నేను వేమన గారు రాసిన పద్యం మాత్రమే ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను రాసింది కాదు కనుక ధనవంతులందరూ క్షమించాలి. వేమన గారు ఎన్నో అనుభవించి ఎన్నో అనుభవాలు తనకి ఎదురైతే ఎంతోమందిని చూసి ఉంటే అవన్నీ కలిపే ఈ పద్య రూపంలో మనకు అందించారు. అప్పట్లో ధనవంతులు అలా ఉండేవారేమో, ఇప్పుడు అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధనవంతులు కూడా ఇప్పుడు మనతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు, మనకి సహాయాలు చేసేవారు ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కల్పించుకుని
హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది నాకు తెలిసి. అప్పుడు కాలంలో మరి ఆయన అనుభవాలను బట్టి ఆయన రాశారు కనుక అది నేను రాయాల్సి వచ్చింది, అది మీకు చెప్పాల్సి వస్తుంది. ఒకసారి పద్యం భావం మనం చూసేసుకుందాం. పద్యము భావం. కనియు గానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంటితో చూచిచిండియు యథార్థము తెలుసుకొనలేడు. కళ్ళతో చూస్తూ కూడా ఎదురుగా ఉన్నది అదే జరిగింది, అదే చూస్తున్నారు కూడా, చూసి కూడా యథార్థము తెలుసుకొనలేడు. అంటే ఇది కావాలని చేసే పని అన్నమాట. కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, చాలా వరకు చూస్తారు వాళ్ళు, కానీ ఏం చెప్పరు, చూడలేదు అన్నట్టుగా ఉంటారన్నమాట. ఇక కంటితో చూచిచుండి యథార్థము తెలుసుకొనలేదు. మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నము కూడా చేయరు. ఎదురుగా అన్యాయం జరుగుతున్నా సరే, ఎదుటివారు నష్టపోతున్నా సరే, సపోజ్ ఇంట్లో గొడవే తీసుకోండి, బయట వాళ్ళ సంగతి మనకెందుకు, ఇంట్లోనే చూసుకోండి. మనం ఎంత కష్టపడుతున్నామో, మనల్ని ఎదుటి వాళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మనం వేరే వ్యక్తి చూస్తూనే ఉంటారు, కళ్ళెదురుగా చూస్తూనే ఉంటారు, చెవులతో వింటూనే ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు. అయినా కూడా మన మీదే నిందలు వేసి మనదే తప్పని అవతల వాళ్ళకి ఎవరైతే మాటలు అంటున్నారో వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. కేవలం ధనవంతులని ఎందుకు అనుకోవడం? మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ పలకకుండా ఎక్కడో ఉన్న వాళ్ళకి, ఎవరికో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఇంట్లో అన్నీ చేసి పెట్టే వాళ్ళని దూషిస్తూ ఉంటే, వాళ్ళు చేసే పనులు తెలిసి చూస్తూనే ఉంటారు. ఎప్పటి నుంచో వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పోషించి వాళ్ళు మన కోసం కష్టపడి ఎంత కష్టజీవులో తెలుసు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చేస్తేనే మనం ఇక్కడ ఉన్నామని తెలుసు. కానీ ఎదుటివారి ముందు నోరు మెదపలేరు, చూసి కూడా యథార్థం తెలుసుకోరు, చూడనట్టే ఉంటారు. నోరు మెదిపి నిజం చెప్పే ధైర్యం ఉండదు. మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నం కూడా చెయ్యరు. ప్రయత్నం కనీసం అరే ఏంటి అనే మాట కూడా అనలేరు. అంత పిరికి పందల్లా మారిపోతారనమాట. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వింటూనే ఉంటారు. అవతల వాళ్ళు అనే మాటలు మన వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి అనే మాటలు వింటూనే ఉంటారు, కానీ చెవులు గడ్డం పెట్టేసుకుంటారు, విననట్టుగా చేస్తారనమాట. ఎందుకు? విన్నానని తెలిస్తే మళ్ళీ ఏదన్నా చెప్పాల్సి వస్తుంది, చెప్పలేదంటారని. ఎదురుగా ఉండి కూడా కళ్ళుండి గుడ్డివాడిలాగా, చెవులుండి చెవిటివాడిలాగా, నోరుండి మూగవాడిలాగా బతికేస్తూ ఉంటారు కొంతమంది. ఏమాత్రం కూడా ఎదట మనిషిని మాట్లాడే మాటలు విని కూడా విననట్టుగా ఆశ్చర్యముగా సన్నిపాత రోగి గుణము వలె, సన్నిపాత రోగం వచ్చిన వాళ్ళు అంటే చేయి కదపలేక పక్షవాతం లాగా, చేతులు కదపలేరు, కాళ్ళు కదపలేరు, నోరు మెదపలేరు, కళ్ళు చూస్తారు కానీ దాన్ని చూసిన విషయం చెప్పలేరు కదా. అలాంటి రోగం వచ్చిన వాళ్ళలాగా ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును అని వేమన గారు అయితే చెప్పారు. నేనైతే ఏం చెప్తానంటే, ఎవరైతే ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నారో, ధనవంతులే అవసరం లేదు, ఎవరైనా సరే జరిగింది చూసి చెప్పలేకపోయినవాడు, మాట్లాడలేకపోయినవాడు, చెవులతో విని కూడా దానికి ఏంటి అని అడగలేని వాడు కూడా ఇలాంటి రోగం వచ్చిన వాడి కిందే లెక్క. సన్నిపాత రోగ గుణములు వాళ్ళే ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. ఎవరైతే ఈ మూడిటికి వ్యతిరేకంగా ఉన్నారో, చూసి కూడా చూడనట్టు, విని కూడా విడనట్టు, మాట్లాడే మాటలకి ఎదురు సమాధానం చెప్పలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి రోగ లక్షణములు కలవారి వలె ఉండును అని వేమన గారి పద్యం ఎంత చక్కగా ఆయన అనుభవంతో చెప్పారో. ఈరోజు మనందరి అనుభవాలకి ఎంత చక్కటి ఉదాహరణని ఆయన ఇచ్చారో మనం తెలుసుకుని మనం కూడా ఫాలో అయిపోదాం. హలో స్టూడెంట్స్, హలో ఫ్రెండ్స్. ఏమనుకుంటారో మీ ఇష్టం. మీ అమ్మ అనుకున్నా సరే, మీ టీచర్ అనుకున్నా సరే, ఏమనుకున్నా పర్లేదు. నేను
వేమన పద్యాలు మీకు చెప్తూ ఉన్నాను కనుక ఈరోజు మనం ఏ పద్యం చెప్పుకుందాం. కనియుగానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో ఈ పద్యం ఏంటో, దీని తాత్పర్యం ఏంటో చూసేద్దామా మరి. ఏమన్నారు? కనియు గానలేడు, చూసి చూడనట్టుగా ఉండడం. కనియు గానలేడు, కదిలింపడా నోరు, కదిలింపడా నోరు, చూసి కూడా చూడనట్టుగా ఉండి నోరు విప్పి మాట్లాడకపోవడం. అంటే ఒక హత్య జరిగింది అనుకోండి మన ఎదురుగానే, మనం చెప్తామా నేను చూసానని? చెప్పాం కదా, కానీ చూసామా లేదా? చూసాం, కానీ చూసి కూడా చూడనట్టుగా ఉంటాము. పోలీసులు వచ్చి అడుగుతుంటే కదిలింపడా నోరు, మాట్లాడం మనం. ఎందుకమ్మో మనకెందుకు వచ్చింది వాళ్ళరా బాబు, చెప్పచ్చు, చెప్పడానికి ప్రాబ్లం ఏం కాదు. పాపం హత్య జరిగింది, అనవసరంగా చంపబడ్డాడు, చంపినవాడు మనకు తెలుసు, చెప్పచ్చు. కానీ అక్కడ వస్తున్న ప్రాబ్లం ఏమిటంటే చెప్పిన వాళ్ళకి టార్చర్ అనమాట. ఇంకా మనం మళ్ళీ మన పనులు మానుకుని వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఇదంతా మన టైం మనం వెచ్చించలేము. మనం ఆఫీసులు ఉద్యోగాలు అన్నీ ఉంటాయి, అవన్నీ మానుకుని వెళ్ళలేం కనుక పాపం చూసి కూడా కదిలింపడాను, ఏమి తెలియనట్టుగా అలా ఉండిపోతున్నాం అనమాట. వినియు వినగలేడు, వినియు వినగలేడు, విన్నా కూడా ఎలా ఉండాలి? విననట్టుగా, ఏమీ తెలియనట్టుగా. అన్నీ విన్నాం, అన్నీ చూసాం మనం, కానీ విని వినగలేడు, విన్నా కూడా విననట్టుగా ఉండాల్సి వస్తుంది. విస్మయమున, కనియు గానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కనియు గానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటో చూడాలి మనం కదా. తాత్పర్యం కూడా మనం రాసుకుంటున్నాం కదా, పద్యం ఒకటే కాదు కదా. పద్యం చెప్పినందువల్ల తాత్పర్యం తెలియకపోతే ఉపయోగం ఉండదు కదా. కాబట్టి తాత్పర్యం కూడా చూసాము. మనం ఫస్ట్ నుంచి ఏం రాసుకుంటాము? అందరికీ ఈ పాటికి వచ్చేసే ఉంటుంది కదా. ఇది ఫస్ట్ రాసుకునే పదాలు ఏంటి? ఓ వేమ. ఏం రాయాలి తర్వాత? సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కంటితో చూచిచుండియు యథార్థము తెలుసుకొనలేడు.
కంటితో చూచుచుండియు యథార్థము తెలుసుకొనలేడు. మాట్లాడుటకు నోరు కదిలించలేడు, మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నం కూడా చేయడు. మాట్లాడుటకు నోరు కదిలించ ప్రయత్నం కూడా చేయడు. వినుచుండియు ఆశ్చర్యము కలుగునట్లుగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. సన్నిపాత రోగి గుణముల వలె సన్నిపాత రోగి గుణముల వలె ధనవంతుల దుష్ట లక్షణములు ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. అంటే వేమన గారు ఎంతమంది ధనవంతుల్ని ఇలా చూశారో, ఈ విధంగా పట్టించుకొని వాళ్ళని చూశారో, ఆ అనుభవాలతో ఆయన ఈ పద్యాలు రాయడం జరిగింది. కేవలం ధనవంతులు అన్నారని చెప్పి ధనవంతులు అందరూ నన్నేమనకండి. నేను వేమన గారు రాసిన పద్యం మాత్రమే ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను రాసింది కాదు కనుక ధనవంతులందరూ క్షమించాలి. వేమన గారు ఎన్నో అనుభవించి ఎన్నో అనుభవాలు తనకి ఎదురైతే ఎంతోమందిని చూసి ఉంటే అవన్నీ కలిపే ఈ పద్య రూపంలో మనకు అందించారు. అప్పట్లో ధనవంతులు అలా ఉండేవారేమో, ఇప్పుడు అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధనవంతులు కూడా ఇప్పుడు మనతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు, మనకి సహాయాలు చేసేవారు ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కల్పించుకుని హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది నాకు తెలిసి. అప్పుడు కాలంలో మరి ఆయన అనుభవాలను బట్టి ఆయన రాశారు కనుక అది నేను రాయాల్సి వచ్చింది, అది మీకు చెప్పాల్సి వస్తుంది. ఒకసారి పద్యం భావం మనం చూసేస్తున్నాం. పద్యము భావం. కనియు గానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున,
సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంటితో చూచిచుండియు యథార్థము తెలుసుకొనలేడు. కళ్ళతో చూస్తూ కూడా ఎదురుగా ఉన్నది అదే జరిగింది, అదే చూస్తున్నారు కూడా, చూసి కూడా యథార్థము తెలుసుకొనలేడు. అంటే ఇది కావాలని చేసే పని అన్నమాట. కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, చాలా వరకు చూస్తారు వాళ్ళు, కానీ ఏం చెప్పరు, చూడలేదు అన్నట్టుగా ఉంటారన్నమాట. ఇక కంటితో చూచిచుండి యథార్థము తెలుసుకొనలేదు. మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నము కూడా చేయరు. ఎదురుగా అన్యాయం జరుగుతున్నా సరే, ఎదుటివారు నష్టపోతున్నా సరే, సపోజ్ ఇంట్లో గొడవే తీసుకోండి, బయట వాళ్ళ సంగతి మనకెందుకు, ఇంట్లోనే చూసుకోండి. మనం ఎంత కష్టపడుతున్నామో, మనల్ని ఎదుటి వాళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మనం వేరే వ్యక్తి చూస్తూనే ఉంటారు, కళ్ళెదురుగా చూస్తూనే ఉంటారు, చెవులతో వింటూనే ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు. అయినా కూడా మన మీదే నిందలు వేసి మనదే తప్పని అవతల వాళ్ళకి ఎవరైతే మాటలు అంటున్నారో వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. కేవలం ధనవంతులని ఎందుకు అనుకోవడం? మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ పలకకుండా ఎక్కడో ఉన్న వాళ్ళకి, ఎవరికో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఇంట్లో అన్నీ చేసి పెట్టే వాళ్ళని దూషిస్తూ ఉంటే, వాళ్ళు చేసే పనులు తెలిసి చూస్తూనే ఉంటారు. ఎప్పటి నుంచో వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పోషించి వాళ్ళు మన కోసం కష్టపడి, ఎంత కష్టజీవులో తెలుసు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చేస్తేనే మనం ఇక్కడ ఉన్నామని తెలుసు. కానీ ఎదుటివారి ముందు నోరు మెదపలేరు, చూసి కూడా యథార్థం తెలుసుకోరు, చూడనట్టే ఉంటారు. నోరు మెదిపి నిజం చెప్పే ధైర్యం ఉండదు. మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నం కూడా చెయ్యరు. ప్రయత్నం కనీసం అరే ఏంటి అనే మాట కూడా అనలేరు. అంత పిరికి పందల్లా మారిపోతారనమాట. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వింటూనే ఉంటారు. అవతల వాళ్ళు అనే మాటలు, మన వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి అనే మాటలు వింటూనే ఉంటారు, కానీ చెవులు గడ్డం పెట్టేసుకుంటారు, విననట్టుగా చేస్తారనమాట. ఎందుకు? విన్నానని తెలిస్తే మళ్ళీ ఏదన్నా చెప్పాల్సి వస్తుంది, చెప్పలేదంటారని ఎదురుగా ఉండి కూడా కళ్ళుండి గుడ్డివాడిలాగా, చెవులుండి చెవిటివాడిలాగా, నోరుండి మూగవాడిలాగా బతికేస్తూ ఉంటారు కొంతమంది. ఏమాత్రం కూడా ఎదటి మనిషిని మాట్లాడే మాటలు విని కూడా విననట్టుగా ఆశ్చర్యముగా సన్నిపాత రోగి గుణము వలె, సన్నిపాత రోగం వచ్చిన వాళ్ళు అంటే చేయి కదపలేక పక్షవాతంలాగా, చేతులు కదపలేరు, కాళ్ళు కదపలేరు, నోరు మెదపలేరు, కళ్ళు చూస్తారు కానీ దాన్ని చూసిన విషయం చెప్పలేరు కదా. అలాంటి రోగం వచ్చిన వాళ్ళలాగా ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును అని వేమన గారు అయితే చెప్పారు. నేనైతే ఏం చెప్తానంటే, ఎవరైతే ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నారో, ధనవంతులే అవసరం లేదు, ఎవరైనా సరే జరిగింది చూసి చెప్పలేకపోయినవాడు, మాట్లాడలేకపోయినవాడు, చెవులతో విని కూడా దానికి ఏంటి అని అడగలేని వాడు కూడా ఇలాంటి రోగం వచ్చిన వాడి కిందే లెక్క. సన్నిపాత రోగ గుణములు వలె ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. ఎవరైతే ఈ మూడిటికి వ్యతిరేకంగా ఉన్నారో, చూసి కూడా చూడనట్టు, విని కూడా విడనట్టు, మాట్లాడే మాటలకి ఎదురు సమాధానం చెప్పలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి రోగ లక్షణములు కలవారి వలె ఉండును అని వేమన గారి పద్యం ఎంత చక్కగా ఆయన అనుభవంతో చెప్పారో. ఈరోజు మనందరి అనుభవాలకి ఎంత చక్కటి ఉదాహరణని ఆయన ఇచ్చారో మనం తెలుసుకుని మనం కూడా ఫాలో అయిపోదాం. హలో స్టూడెంట్స్, హలో ఫ్రెండ్స్. ఏమనుకుంటారో మీ ఇష్టం. మీ అమ్మ అనుకున్నా సరే, మీ టీచర్ అనుకున్నా సరే, ఏమనుకున్నా పర్లేదు. నేను వేమన పద్యాలు మీకు చెప్తూ ఉన్నాను కనుక ఈరోజు మనం ఏ పద్యం చెప్పుకుందాం? కనియుగానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో ఈ పద్యం ఏంటో, దీని తాత్పర్యం ఏంటో
చూసేద్దామా మరి? ఏమన్నారు? కనియు గానలేడు, చూసి చూడనట్టుగా ఉండడం. కనియు గానలేడు, కదిలింపడా నోరు, కదిలింపడా నోరు, చూసి కూడా చూడనట్టుగా ఉండి నోరు విప్పి మాట్లాడకపోవడం. అంటే ఒక హత్య జరిగింది అనుకోండి మన ఎదురుగానే, మనం చెప్తామా నేను చూసానని? చెప్పం కదా, కానీ చూసామా లేదా? చూసాం, కానీ చూసి కూడా చూడనట్టుగా ఉంటాము. పోలీసులు వచ్చి అడుగుతుంటే కదిలింపడా నోరు, మాట్లాడం మనం. ఎందుకమ్మో మనకి ఎందుకు వచ్చింది వాళ్ళరా బాబు, చెప్పచ్చు, చెప్పడానికి ప్రాబ్లం ఏం కాదు. పాపం హత్య జరిగింది, అనవసరంగా చంపబడ్డాడు, చంపినవాడు మనకు తెలుసు, చెప్పచ్చు. కానీ అక్కడ వస్తున్న ప్రాబ్లం ఏమిటంటే చెప్పిన వాళ్ళకి టార్చర్ అనమాట. ఇంకా మనం మళ్ళీ మన పనులు మానుకుని వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఇదంతా మన టైం మనం వెచ్చించలేము. మనం ఆఫీసులు ఉద్యోగాలు అన్నీ ఉంటాయి, అవన్నీ మానుకుని వెళ్ళలేం కనుక పాపం చూసి కూడా కదిలింపడాను ఏమీ తెలియనట్టుగా అలా ఉండిపోతున్నాం అనమాట. వినియు వినగలేడు, వినియు వినగలేడు. విన్నా కూడా ఎలా ఉండాలి? విననట్టుగా, ఏమీ తెలియనట్టుగా. అన్నీ విన్నాం, అన్నీ చూసాం మనం, కానీ వినగలేడు. విన్నా కూడా విననట్టుగా ఉండాల్సి వస్తుంది. విస్మయం వినా. కనియు గానలేడు, కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతం వే. సంపద గలవాని సన్నిపాతం వే. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కనియు గానలేడు, కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతం విది, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటో చూడాలి మనం కదా. తాత్పర్యం కూడా మనం రాసుకుంటున్నాం కదా. పద్యం ఒకటే కాదు కదా. పద్యం చెప్పినందువల్ల తాత్పర్యం తెలియకపోతే ఉపయోగం ఉండదు కదా. కాబట్టి తాత్పర్యం కూడా చూసాను. మనం ఫస్ట్ నుంచి ఏం రాసుకుంటాము? అందరికీ ఈ పాటికి వచ్చేసే ఉంటుంది కదా. ఇది ఫస్ట్ రాసుకునే పదాలు ఏంటి? ఓవేమా. ఏం రాయాలి తర్వాత? సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కంటితో చూచిచుండియు యథార్థము తెలుసుకొనలేడు. కంటితో చూచుచుండియు యథార్థము
తెలుసుకొనలేడు. మాట్లాడుటకు నోరు కదిలించలేడు. మాట్లాడుటకు నోరు కదిలించ ప్రయత్నం కూడా చేయడు. మాట్లాడుటకు నోరు కదిలించ ప్రయత్నం కూడా చేయడు. వినుచుండియు ఆశ్చర్యము కలుగునట్లుగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. సన్నిపాత రోగి గుణముల వలె సన్నిపాత రోగి గుణముల వలె ధనవంతుల దుష్ట లక్షణములు ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. అంటే వేమన గారు ఎంతమంది ధనవంతుల్ని ఇలా చూశారో, ఈ విధంగా పట్టించుకొని వాళ్ళని చూశారో, ఆ అనుభవాలతో ఆయన ఈ పద్యాలు రాయడం జరిగింది. కేవలం ధనవంతులు అన్నారని చెప్పి ధనవంతులు అందరూ నన్నేమనకండి. నేను వేమన గారు రాసిన పద్యం మాత్రమే ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను రాసింది కాదు కనుక ధనవంతులందరూ క్షమించాలి. వేమన గారు ఎన్నో అనుభవించి, ఎన్నో అనుభవాలు తనకి ఎదురైతే ఎంతోమందిని చూసి ఉంటే అవన్నీ కలిపే ఈ పద్య రూపంలో మనకు అందించారు. అప్పట్లో ధనవంతులు అలా ఉండేవారేమో, ఇప్పుడు అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధనవంతులు కూడా ఇప్పుడు మనతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు, మనకి సహాయాలు చేసేవారు ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కల్పించుకుని హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. నాకు తెలిసి అప్పుడు కాలంలో మరి ఆయన అనుభవాలను బట్టి ఆయన రాశారు కనుక అది నేను రాయాల్సి వచ్చింది, అది మీకు చెప్పాల్సి వస్తుంది. ఒకసారి పద్యం భావం మనం చూసేసుకుందాం. పద్యము భావం. కనియు గానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంటితో చూచిచుండియు యథార్థము తెలుసుకొనలేడు.
కళ్ళతో చూస్తూ కూడా ఎదురుగా ఉన్నది అదే జరిగింది, అదే చూస్తున్నారు కూడా, చూసి కూడా యథార్థము తెలుసుకొనలేడు. అంటే ఇది కావాలని చేసే పని అన్నమాట. కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, చాలా వరకు చూస్తారు వాళ్ళు, కానీ ఏం చెప్పరు, చూడలేదు అన్నట్టుగా ఉంటారన్నమాట. ఇక కంటితో చూచిచుండి యథార్థము తెలుసుకొనలేదు, మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నము కూడా చేయరు. ఎదురుగా అన్యాయం జరుగుతున్నా సరే, ఎదుటివారు నష్టపోతున్నా సరే, సపోజ్ ఇంట్లో గొడవే తీసుకోండి, బయట వాళ్ళ సంగతి మనకెందుకు, ఇంట్లోనే చూసుకోండి. మనం ఎంత కష్టపడుతున్నామో, మనల్ని ఎదుటి వాళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మనం వేరే వ్యక్తి చూస్తూనే ఉంటారు, కళ్ళెదురుగా చూస్తూనే ఉంటారు, చెవులతో వింటూనే ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు. అయినా కూడా మన మీదే నిందలు వేసి మనదే తప్పని అవతల వాళ్ళకి ఎవరైతే మాటలు అంటున్నారో వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. కేవలం ధనవంతులని ఎందుకు అనుకోవడం? మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ పలకకుండా ఎక్కడో ఉన్న వాళ్ళకి, ఎవరికో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఇంట్లో అన్నీ చేసి పెట్టే వాళ్ళని దూషిస్తూ ఉంటే, వాళ్ళు చేసే పనులు తెలిసి చూస్తూనే ఉంటారు. ఎప్పటి నుంచో వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పోషించి వాళ్ళు మన కోసం కష్టపడి ఎంత కష్టజీవులో తెలుసు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చేస్తేనే మనం ఇక్కడ ఉన్నామని తెలుసు. కానీ ఎదుటివారి ముందు నోరు మెదపలేరు, చూసి కూడా యథార్థం తెలుసుకోరు, చూడనట్టే ఉంటారు. నోరు మెదిపి నిజం చెప్పే ధైర్యం ఉండదు. మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నం కూడా చెయ్యరు. ప్రయత్నం కనీసం అరే ఏంటి అనే మాట కూడా అనలేరు. అంత పిరికి పందల్లా మారిపోతారనమాట. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వింటూనే ఉంటారు. అవతల వాళ్ళు అనే మాటలు మన వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి అనే మాటలు వింటూనే ఉంటారు, కానీ చెవులు గడ్డం పెట్టేసుకుంటారు, విననట్టుగా చేస్తారనమాట. ఎందుకు? విన్నానని తెలిస్తే మళ్ళీ ఏదన్నా చెప్పాల్సి వస్తుంది, చెప్పలేదంటారని. ఎదురుగా ఉండి కూడా కళ్ళుండి గుడ్డివాడిలాగా, చెవులుండి చెవిటివాడిలాగా, నోరుండి మూగవాడిలాగా బతికేస్తూ ఉంటారు కొంతమంది. ఏమాత్రం కూడా ఎదట మనిషిని మాట్లాడే మాటలు విని కూడా విననట్టుగా ఆశ్చర్యముగా సన్నిపాత రోగి గుణము వలె, సన్నిపాత రోగం వచ్చిన వాళ్ళు అంటే చేయి కదపలేక పక్షవాతం లాగా, చేతులు కదపలేరు, కాళ్ళు కదపలేరు, నోరు మెదపలేరు, కళ్ళు చూస్తే కానీ దాన్ని చూసిన విషయం చెప్పలేరు కదా. అలాంటి రోగం వచ్చిన వాళ్ళలాగా ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును అని వేమన గారు అయితే చెప్పారు. నేనైతే ఏం చెప్తానంటే, ఎవరైతే ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నారో, ధనవంతులే అవసరం లేదు, ఎవరైనా సరే జరిగింది చూసి చెప్పలేకపోయినవాడు, మాట్లాడలేకపోయినవాడు, చెవులతో విని కూడా దానికి ఏంటి అని అడగలేని వాడు కూడా ఇలాంటి రోగం వచ్చిన వాడి కిందే లెక్క. సన్నిపాత రోగ గుణములు వాళ్ళే ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. ఎవరైతే ఈ మూడిటికి వ్యతిరేకంగా ఉన్నారో, చూసి కూడా చూడనట్టు, విని కూడా విడనట్టు, మాట్లాడే మాటలకి ఎదురు సమాధానం చెప్పలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి రోగ లక్షణములు కలవారి వలె ఉండును అని వేమన గారి పద్యం ఎంత చక్కగా ఆయన అనుభవంతో చెప్పారో. ఈరోజు మనందరి అనుభవాలకి ఎంత చక్కటి ఉదాహరణని ఆయన ఇచ్చారో మనం తెలుసుకుని మనం కూడా ఫాలో అయిపోదాం. హలో స్టూడెంట్స్, హలో ఫ్రెండ్స్. ఏమనుకుంటారో మీ ఇష్టం. మీ అమ్మ అనుకున్నా సరే, మీ టీచర్ అనుకున్నా సరే, ఏమనుకున్నా పర్లేదు. నేను వేమన పద్యాలు మీకు చెప్తూ ఉన్నాను కనుక ఈరోజు మనం ఏ పద్యం చెప్పుకుందాం? కనియుగానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో ఈ పద్యం ఏంటో, దీని తాత్పర్యం ఏంటో చూసేద్దామా మరి?
ఏమన్నారు? కనియు గానలేడు, చూసి చూడనట్టుగా ఉండడం. కనియు గానలేడు, కదిలింపడా నోరు, కదిలింపడా నోరు, చూసి కూడా చూడనట్టుగా ఉండి నోరు విప్పి మాట్లాడకపోవడం. అంటే ఒక హత్య జరిగింది అనుకోండి మన ఎదురుగానే, మనం చెప్తామా నేను చూసానని? చెప్పాం కదా, కానీ చూసావా లేదా? చూసాం, కానీ చూసి కూడా చూడనట్టుగా ఉంటాము. పోలీసులు వచ్చి అడుగుతుంటే కదిలింపడా నోరు, మాట్లాడం మనం. ఎందుకమ్మో మనకెందుకు వచ్చింది వాళ్ళరా బాబు, చెప్పచ్చు, చెప్పడానికి ప్రాబ్లం ఏం కాదు. పాపం హత్య జరిగింది, అనవసరంగా చంపబడ్డాడు, చంపినవాడు మనకు తెలుసు, చెప్పచ్చు. కానీ అక్కడ వస్తున్న ప్రాబ్లం ఏమిటంటే చెప్పిన వాళ్ళకి టార్చర్ అనమాట. ఇంకా మనం మళ్ళీ మన పనులు అనుకుని వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఇదంతా మన టైం మనం వెచ్చించలేము. మనం ఆఫీసులు ఉద్యోగాలు అన్నీ ఉంటాయి, అవన్నీ మానుకుని వెళ్ళలేం కనుక పాపం చూసి కూడా కదిలింపడాను, ఏమీ తెలియనట్టుగా అలా ఉండిపోతున్నాం అనమాట. వినియు వినగలేడు, వినియు వినగలేడు. విన్నా కూడా ఎలా ఉండాలి? విననట్టుగా, ఏమీ తెలియనట్టుగా. అన్నీ విన్నాం, అన్నీ చూసాం మనం, కానీ వినియు వినగలేడు. విన్నా కూడా విననట్టుగా ఉండాల్సి వస్తుంది. విస్మయం ఉన్నా కనియు గానలేడు, కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతం బెరి. సంపద గలవాని సన్నిపాతం బెరి. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కనియు గానలేడు, కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటో చూడాలి మనం కదా. తాత్పర్యం కూడా మనం రాసుకుంటున్నాం కదా, పద్యం ఒకటే కాదు కదా. పద్యం చెప్పినందువల్ల తాత్పర్యం తెలియకపోతే ఉపయోగం ఉండదు కదా. కాబట్టి తాత్పర్యం కూడా చూశాను. మనం ఫస్ట్ నుంచి ఏం రాసుకుంటాము? అందరికీ ఈ పాటికి వచ్చేసే ఉంటుంది కదా. ఇది ఫస్ట్ రాసుకునే పదాలు ఏంటి? ఓవేమా. ఏం రాయాలి తర్వాత? సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కంటితో చూచిచుండియు యథార్థము తెలుసుకొనలేడు. కంటితో చూచుచుండియు యథార్థము తెలుసుకొనలేడు. మాట్లాడుటకు నోరు కదిలించలేడు.
మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నం కూడా చేయడు. మాట్లాడుటకు నోరు కదిలించ ప్రయత్నం కూడా చేయడు. వినుచుండియు ఆశ్చర్యము కలుగునట్లుగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. సన్నిపాత రోగి గుణముల వలె సన్నిపాత రోగి గుణముల వలె ధనవంతుల దుష్ట లక్షణములు ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. అంటే వేమన గారు ఎంతమంది ధనవంతుల్ని ఇలా చూశారో, ఈ విధంగా పట్టించుకొని వాళ్ళని చూశారో, ఆ అనుభవాలతో ఆయన ఈ పద్యాలు రాయడం జరిగింది. కేవలం ధనవంతులు అన్నారని చెప్పి ధనవంతులు అందరూ నన్నేమనకండి. నేను వేమన గారు రాసిన పద్యం మాత్రమే ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను రాసింది కాదు కనుక ధనవంతులందరూ క్షమించాలి. వేమన గారు ఎన్నో అనుభవించి, ఎన్నో అనుభవాలు తనకి ఎదురైతే ఎంతోమందిని చూసి ఉంటే అవన్నీ కలిపే ఈ పద్య రూపంలో మనకు అందించారు. అప్పట్లో ధనవంతులు అలా ఉండేవారేమో, ఇప్పుడు అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధనవంతులు కూడా ఇప్పుడు మనతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు, మనకి సహాయాలు చేసేవారు ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కల్పించుకొని హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. నాకు తెలిసి అప్పుడు కాలంలో మరి ఆయన అనుభవాలను బట్టి ఆయన రాశారు కనుక అది నేను రాయాల్సి వచ్చింది, అది మీకు చెప్పాల్సి వస్తుంది. ఒకసారి పద్యం భావం మనం చూసేసుకుందాం. పద్యము భావం. కనియు గానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంటితో చూచిచుండియు యథార్థము తెలుసుకొనలేడు. కళ్ళతో చూస్తూ కూడా ఎదురుగా ఉన్నది అదే జరిగింది, అదే చూస్తున్నారు కూడా, చూసి కూడా యథార్థము తెలుసుకొనలేడు. అంటే ఇది కావాలని చేసే పని అన్నమాట. కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, చాలా వరకు చూస్తారు వాళ్ళు, కానీ ఏం చెప్పరు, చూడలేదు అన్నట్టుగా ఉంటారన్నమాట.
ఇక కంటితో చూచిచుండి యథార్థము తెలుసుకొనలేరు, మాట్లాడుటకు నోరు కదిలించ ప్రయత్నము కూడా చేయరు. ఎదురుగా అన్యాయం జరుగుతున్నా సరే, ఎదుటివారు నష్టపోతున్నా సరే, సపోజ్ ఇంట్లో గొడవే తీసుకోండి, బయట వాళ్ళ సంగతి మనకెందుకు, ఇంట్లోనే చూసుకోండి. మనం ఎంత కష్టపడుతున్నామో, మనల్ని ఎదుటి వాళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మనం వేరే వ్యక్తి చూస్తూనే ఉంటారు, కళ్ళెదురుగా చూస్తూనే ఉంటారు, చెవులతో వింటూనే ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు. అయినా కూడా మన మీదే నిందలు వేసి మనదే తప్పని అవతల వాళ్ళకి ఎవరైతే మాటలు అంటున్నారో వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. కేవలం ధనవంతులను ఎందుకు అనుకోవడం? మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ పలకకుండా ఎక్కడో ఉన్న వాళ్ళకి, ఎవరికో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఇంట్లో అన్నీ చేసి పెట్టే వాళ్ళని దూషిస్తూ ఉంటే, వాళ్ళు చేసే పనులు తెలిసి చూస్తూనే ఉంటారు. ఎప్పటి నుంచో వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పోషించి వాళ్ళు మన కోసం కష్టపడి ఎంత కష్టజీవులో తెలుసు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చేస్తేనే మనం ఇక్కడ ఉన్నామని తెలుసు. కానీ ఎదుటివారి ముందు నోరు మెదపలేరు, చూసి కూడా యథార్థం తెలుసుకోరు, చూడనట్టే ఉంటారు. నోరు మెదిపి నిజం చెప్పే ధైర్యం ఉండదు. మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నం కూడా చెయ్యరు. ప్రయత్నం కనీసం అరే ఏంటి అనే మాట కూడా అనలేరు. అంత పిరికి పందల్లా మారిపోతారనమాట. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వింటూనే ఉంటారు. అవతల వాళ్ళు అనే మాటలు మన వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి అనే మాటలు వింటూనే ఉంటారు. కానీ చెవులు గడ్డం పెట్టేసుకుంటారు, విననట్టుగా చేస్తారనమాట. ఎందుకు? విన్నానని తెలిస్తే మళ్ళీ ఏదన్నా చెప్పాల్సి వస్తుంది, చెప్పలేదంటారని. ఎదురుగా ఉండి కూడా కళ్ళుండి గుడ్డివాడిలాగా, చెవులుండి చెవిటివాడిలాగా, నోరుండి మూగవాడిలాగా బతికేస్తూ ఉంటారు కొంతమంది. ఏమాత్రం కూడా ఎదట మనిషిని మాట్లాడే మాటలు విని కూడా విననట్టుగా ఆశ్చర్యముగా సన్నిపాత రోగి గుణము వలె, సన్నిపాత రోగం వచ్చిన వాళ్ళు అంటే చేయి కదపలేక పక్షవాతంలాగా, చేతులు కదపలేరు, కాళ్ళు కదపలేరు, నోరు మెదపలేరు, కళ్ళు చూస్తాయి కానీ దాన్ని చూసిన విషయం చెప్పలేరు కదా. అలాంటి రోగం వచ్చిన వాళ్ళలాగా ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును అని వేమన గారు అయితే చెప్పారు. నేనైతే ఏం చెప్తానంటే, ఎవరైతే ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నారో, ధనవంతులే అవసరం లేదు, ఎవరైనా సరే జరిగింది చూసి చెప్పలేకపోయినవాడు, మాట్లాడలేకపోయినవాడు, చెవులతో విని కూడా దానికి ఏంటి అని అడగలేని వాడు కూడా ఇలాంటి రోగం వచ్చిన వాడి కిందే లెక్క. సన్నిపాత రోగ గుణములు వలె ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. ఎవరైతే ఈ మూడిటికి వ్యతిరేకంగా ఉన్నారో, చూసి కూడా చూడనట్టు, విని కూడా విడనట్టు, మాట్లాడే మాటలకి ఎదురు సమాధానం చెప్పలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి రోగ లక్షణములు కలవారి వలె ఉండును అని వేమన గారి పద్యం ఎంత చక్కగా ఆయన అనుభవంతో చెప్పారో. ఈరోజు మనందరి అనుభవాలకి ఎంత చక్కటి ఉదాహరణని ఆయన ఇచ్చారో మనం తెలుసుకుని మనం కూడా ఫాలో అయిపోదాం. హలో స్టూడెంట్స్, హలో ఫ్రెండ్స్. ఏమనుకుంటారో మీ ఇష్టం. మీ అమ్మ అనుకున్నా సరే, మీ టీచర్ అనుకున్నా సరే, ఏమనుకున్నా పర్లేదు. నేను వేమన పద్యాలు మీకు చెప్తూ ఉన్నాను కనుక ఈరోజు మనం ఏ పద్యం చెప్పుకుందాం? కనియుగానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది, విశ్వదాభిరామ వినురవేమ. ఏంటో ఈ పద్యం ఏంటో, దీని తాత్పర్యం ఏంటో చూసేద్దామా మరి? ఏమన్నారు? కనియు గానలేడు, చూసి చూడనట్టుగా ఉండడం. కనియు గానలేడు, కదిలింపడా నోరు,
కదిలింపడా నోరు. చూసి కూడా చూడనట్టుగా ఉండి నోరు విప్పి మాట్లాడకపోవడం. అంటే ఒక హత్య జరిగింది అనుకోండి మన ఎదురుగానే, మనం చెప్తామా నేను చూసానని? చెప్పం కదా, కానీ చూసావా లేదా? చూసాం, కానీ చూసి కూడా చూడనట్టుగా ఉంటాము. పోలీసులు వచ్చి అడుగుతుంటే కదిలింపడా నోరు, మాట్లాడం మనం. ఎందుకమ్మో మనకి ఎందుకు వచ్చింది వాళ్ళరా బాబు, చెప్పచ్చు, చెప్పడానికి ప్రాబ్లం ఏం కాదు. పాపం హత్య జరిగింది, అనవసరంగా చంపబడ్డాడు, చంపినవాడు మనకు తెలుసు, చెప్పచ్చు. కానీ అక్కడ వస్తున్న ప్రాబ్లం ఏమిటంటే చెప్పిన వాళ్ళకి టార్చర్ అనమాట. ఇంకా మనం మళ్ళీ మన పనులు మానుకుని వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఇదంతా మన టైం మనం వెచ్చించలేము. మనం ఆఫీసులు ఉద్యోగాలు అన్నీ ఉంటాయి, అవన్నీ మానుకుని వెళ్ళలేం కనుక పాపం చూసి కూడా కదిలింపడాను ఏమి తెలియనట్టుగా అలా ఉండిపోతున్నాం అనమాట. వినగలేడు, వినగలేడు. విన్నా కూడా ఎలా ఉండాలి? విననట్టుగా, ఏమీ తెలియనట్టుగా. అన్నీ విన్నామన్నీ చూసాం మనం, కానీ వినగలేడు. విన్నా కూడా విననట్టుగా ఉండాల్సి వస్తుంది. విస్మయం ఉన్నా కనియు గానలేడు కదిలింపడానోరు, వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతం బెరి. సంపద గలవాని సన్నిపాతం బెరి. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కనియు గానలేడు కదిలింపడానోరు, వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటో చూడాలి మనం కదా. తాత్పర్యం కూడా మనం రాసుకుంటున్నాం కదా. పద్యం ఒకటే కాదు కదా, పద్యం చెప్పినందువల్ల తాత్పర్యం తెలియకపోతే ఉపయోగం ఉండదు కదా. కాబట్టి తాత్పర్యం కూడా చూసాము. మనం ఫస్ట్ నుంచి ఏం రాసుకుంటాము? అందరికీ ఈ పాటికి వచ్చేసే ఉంటుంది కదా. ఇది ఫస్ట్ రాసుకునే పదాలు ఏంటి? ఓవేమా. ఏం రాయాలి తర్వాత? సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కంటితో చూచిచుండియు యథార్థము తెలుసుకొనలేడు. కంటితో చూచుచుండియు యథార్థము తెలుసుకొనలేడు. మాట్లాడుటకు నోరు కదిలించలేడు, మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నం కూడా చేయడు. మాట్లాడుటకు నోరు
ప్రయత్నం కూడా చేయడు. వినుచుండియు ఆశ్చర్యము కలుగునట్లుగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. సన్నిపాత రోగి గుణముల వలె సన్నిపాత రోగి గుణముల వలె ధనవంతుల దుష్ట లక్షణములు ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. అంటే వేమన గారు ఎంతమంది ధనవంతుల్ని ఇలా చూశారో, ఈ విధంగా పట్టించుకొని వాళ్ళని చూశారో, ఆ అనుభవాలతో ఆయన ఈ పద్యాలు రాయడం జరిగింది. కేవలం ధనవంతులు అన్నారని చెప్పి ధనవంతులు అందరూ నన్నేమనకండి. నేను వేమన గారు రాసిన పద్యం మాత్రమే ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను రాసింది కాదు కనుక ధనవంతులందరూ క్షమించాలి. వేమన గారు ఎన్నో అనుభవించి, ఎన్నో అనుభవాలు తనకి ఎదురైతే ఎంతోమందిని చూసి ఉంటే అవన్నీ కలిపే ఈ పద్య రూపంలో మనకు అందించారు. అప్పట్లో ధనవంతులు అలా ఉండేవారేమో, ఇప్పుడు అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధనవంతులు కూడా ఇప్పుడు మనతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు, మనకి సహాయాలు చేసేవారు ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కల్పించుకొని హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది నాకు తెలిసి. అప్పుడు కాలంలో మరి ఆయన అనుభవాలను బట్టి ఆయన రాశారు కనుక అది నేను రాయాల్సి వచ్చింది, అది మీకు చెప్పాల్సి వస్తుంది. ఒకసారి పద్యం భావం మనం చూసేస్తుంది. పద్యము భావం. కనియు గానలేడు కదిలింపడా నోరు, వినియు వినగలేడు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంటితో చూచిచుండియు యథార్థము తెలుసుకొనలేడు. కళ్ళతో చూస్తూ కూడా ఎదురుగా ఉన్నది అదే జరిగింది, అదే చూస్తున్నారు కూడా, చూసి కూడా యథార్థము తెలుసుకొనలేడు. అంటే ఇది కావాలని చేసే పని అన్నమాట. కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, చాలా వరకు చూస్తారు వాళ్ళు, కానీ ఏం చెప్పరు, చూడలేదు అన్నట్టుగా ఉంటారన్నమాట. ఇక కంటితో చూచిచుండి యథార్థము తెలుసుకొనలేదు. మాట్లాడుటకు నోరు కదిలించ ప్రయత్నము కూడా చేయరు. ఎదురుగా అన్యాయం జరుగుతున్నా సరే, ఎదుటివారు నష్టపోతున్నా సరే, సపోజ్ ఇంట్లో గొడవే తీసుకోండి, బయట వాళ్ళ సంగతి మనకెందుకు, ఇంట్లోనే చూసుకోండి.
మనం ఎంత కష్టపడుతున్నామో, మనల్ని ఎదుటి వాళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మనం వేరే వ్యక్తి చూస్తూనే ఉంటారు, కళ్ళెదురుగా చూస్తూనే ఉంటారు, చెవులతో వింటూనే ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు. అయినా కూడా మన మీదే నిందలు వేసి మనదే తప్పని అవతల వాళ్ళకి ఎవరైతే మాటలు అంటున్నారో వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. కేవలం ధనవంతులని ఎందుకు అనుకోవడం? మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ పలకకుండా ఎక్కడో ఉన్న వాళ్ళకి, ఎవరికో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సపోర్ట్ పలుకుతూ ఇంట్లో అన్నీ చేసి పెట్టే వాళ్ళని దూషిస్తూ ఉంటే వాళ్ళు చేసే పనులు తెలిసి చూస్తూనే ఉంటారు. ఎప్పటి నుంచో వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పోషించి వాళ్ళు మన కోసం కష్టపడి ఎంత కష్టజీవులో తెలుసు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చేస్తేనే మనం ఇక్కడ ఉన్నామని తెలుసు. కానీ ఎదుటివారి ముందు నోరు మెదపలేరు, చూసి కూడా యథార్థం తెలుసుకోరు, చూడనట్టే ఉంటారు. నోరు మెదిపి నిజం చెప్పే ధైర్యం ఉండదు. మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నం కూడా చేయరు. ప్రయత్నం కనీసం అరే ఏంటి అనే మాట కూడా అనలేరు. అంత పిరికి పందల్లా మారిపోతారనమాట. వినుచుండియు ఆశ్చర్యముగా విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. వింటూనే ఉంటారు. అవతల వాళ్ళు అనే మాటలు మన వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి అనే మాటలు వింటూనే ఉంటారు. కానీ చెవులు గడ్డం పెట్టేసుకుంటారు, విననట్టుగా చేస్తారనమాట. ఎందుకు? విన్నానని తెలిస్తే మళ్ళీ ఏదన్నా చెప్పాల్సి వస్తుంది, చెప్పలేదంటారని ఎదురుగా ఉండి కూడా కళ్ళుండి గుడ్డివాడిలాగా, చెవులుండి చెవిటివాడిలాగా, నోరుండి మూగవాడిలాగా బతికేస్తూ ఉంటారు కొంతమంది. ఏమాత్రం కూడా ఎదటి మనిషిని మాట్లాడే మాటలు విని కూడా విననట్టుగా ఆశ్చర్యముగా సన్నిపాత రోగి గుణము వలె, సన్నిపాత రోగం వచ్చిన వాళ్ళు అంటే చేయి కదపలేక పక్షవాతం లాగా, చేతులు కదపలేరు, కాళ్ళు కదపలేరు, నోరు మెదపలేరు, కళ్ళు చూసా కానీ దాన్ని చూసిన విషయం చెప్పలేరు కదా. అలాంటి రోగం వచ్చిన వాళ్ళలాగా ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును అని వేమన గారు అయితే చెప్పారు. నేనైతే ఏం చెప్తానంటే, ఎవరైతే ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నారో, ధనవంతులే అవసరం లేదు, ఎవరైనా సరే జరిగింది చూసి చెప్పలేకపోయినవాడు, మాట్లాడలేకపోయినవాడు, చెవులతో విని కూడా దానికి ఏంటి అని అడగలేని వాడు కూడా ఇలాంటి రోగం వచ్చిన వాడి కిందే లెక్క. సన్నిపాత రోగ గుణములు వాళ్ళే ధనవంతుల దుష్ట లక్షణములు ఈ విధముగానే ఉండును. ఎవరైతే ఈ మూడిటికి వ్యతిరేకంగా ఉన్నారో, చూసి కూడా చూడనట్టు, విని కూడా విడనట్టు, మాట్లాడే మాటలకి ఎదురు సమాధానం చెప్పలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి రోగ లక్షణములు కలవారి వలె ఉండును అని వేమన గారి పద్యం ఎంత చక్కగా ఆయన అనుభవంతో చెప్పారో. ఈరోజు మనందరి అనుభవాలకి ఎంత చక్కటి ఉదాహరణని ఆయన ఇచ్చారో మనం తెలుసుకుని మనం కూడా ఫాలో అయిపోదాం.